హలో అందరికీ ఎలా ఉన్నారు? సో మనందరికీ పునుగులు అంటే ఒక మంచి ఎమోషన్ కదా. ఈవినింగ్ అయితే ఎలాంటి క్లైమేట్ అయినా సరే పునుగులు అంటే ఎక్కడ లేని ఉత్సాహం అనేది వచ్చేస్తుంది. సో ఆ ఒక రెసిపీ, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే బాయిల్ చేసుకున్న 2 బంగాళదుంపలు అండ్ ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర. సో ముందుగా ఈ బంగాళదుంపలు పీల్ తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొక జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం ఒక 1.5 hours సరిపోతుంది. ఎలాగో మనం ఈవినింగ్ వేసుకుంటాం కాబట్టి ఒక 3 o'clockకి అలా నానబెట్టేసి వదిలేసేయండి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్, వాటర్ తక్కువ వేసుకోండి, మరీ జారుగా వచ్చేస్తే మళ్ళీ కష్టం. అండ్ ఇది మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిపోయాక ఇందులో ఇప్పుడు నెక్స్ట్ బంగాళదుంపలు ఏదైతే మనం ఉడకబెట్టుకొని ఆల్రెడీ పెట్టుకున్నామో పక్కన, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో స్మూత్గా బాగా వస్తుంది చూడండి ఇలా. ఇప్పుడు ఇది ఇంకొక బౌల్లో తీసి యాడ్ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఇంకొక జార్ తీసుకొని ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అల్లం గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఒకవైపు నూనె కూడా స్టవ్ మీద పెట్టేసుకొని పెట్టుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు ఈ పిండిలో మనం జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర అండ్ మనం మిరపకాయలు, అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా మనం కలిపేసుకుందాం. అలానే కొంచెం సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయచ్చు కదా, పని అది కూడా అయిపోతుంది. సో ఇది అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి ఈలోపు అది కూడా బాగా వేడవుతుంది. వంట సోడా కొంచెం వేసుకోవాలి. సో ఇలా మనం మరిగే ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటే మన పునుగులు త్వరగా రెడీ అయిపోతాయి. ఇలాంటి స్నాక్స్ ఎన్ని తినాలనిపిస్తుంది కదా. ఇది బాగుంది, ఒక ఫేస్ లా వచ్చింది చూసారా. సో రెడీ టు సర్వ్. మనది ఆల్మోస్ట్ పునుగులు రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చకపోయినా కొంచెం లైక్ చేసేయచ్చు కదా, ఏం పోతుంది అబ్బా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.